మహోత్సవం వచ్చిందిరా, మొక్కలు నాటంగ పిలుపునిచ్చిందిరా. వన మహోత్సవం వచ్చిందిరా, మొక్కలు నాటంగ పిలుపునిచ్చిందిరా. పచ్చ పచ్చని తెలంగాణ కోసము చేతులు కలిపి ముందుకు రమ్మందిరా. చెట్టే మన ప్రాణం, చెట్టే మన జీవనం, పర్యావరణ రక్షణే మన అందరి కర్తవ్యం. వన మహోత్సవం వచ్చిందిరా, మొక్కలు నాటంగ పిలుపునిచ్చిందిరా. ఎండ తాపము తగ్గేందుకు మొక్కలు నాటాలి, వాన జల్లులు కురవాలంటే అడవిని పెంచాలి. పక్షుల కిలకిలలా పచ్చదనం విరియాలి, పక్షుల కిలకిలలా పచ్చదనం విరియాలి. ముందు తరాల కొరకు ప్రకృతి కాపాడాలి. వన మహోత్సవం వచ్చిందిరా, మొక్కలు నాటంగ పిలుపునిచ్చిందిరా. కలసి రండి మొక్కలు నాటుదా, భూమి తల్లి పరిమళాల జీవం నింపుదా. కాలుష్యాన్ని తరిమి కొట్టి స్వచ్ఛ గాలి పంచుదాం, కాలుష్యాన్ని తరిమి కొట్టి స్వచ్ఛ గాలి పంచుదాం. తెలంగాణ తల్లి వడిలో వనయాత్ర చేద్దాము. వన మహోత్సవం వచ్చిందిరా, మొక్కలు నాటంగ పిలుపునిచ్చిందిరా. మనిషికొక్క మొక్కను ప్రేమతో నాటుదాం, నాటిన ప్రతి మొక్కను బిడ్డలాగా పెంచుదా. ఈరోజు ఈ స్వామి వివేకానంద ఆవాస విద్యాలయం నందు వనమహోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా పురస్కరించుకొని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదే కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తూ మా అటవీ శాఖ తరఫున ఇందులో ఈరోజు ప్లాంటింగ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. వారికి చెప్పగానే వెంబడి స్పందించి రాజుబాయి గారి వాళ్ళంతా కౌన్సిల్ మెంబర్స్ అందరూ రావడం చాలా సంతోషదాయకం. ఇందులో పెట్టిన మొక్కలు ప్రతి ఒక్కటి సంరక్షించబడింది, ఎందుకంటే తిరుగుల కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి ఎక్కడ పశువుల గ్రేజింగ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా తిరిగి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ ఈ సదవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు.